రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 to 30 అంటే 25 నుంచి 30లో ఉన్న ఆర్టికల్స్ హిందువులకి సమాన మత హక్కులు, సమాన విద్యా హక్కులు, ఆ తర్వాత సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదు. ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో, ఉదాహరణకి కాశ్మీర్లో చూడండి, మేఘాలయలో చూడండి, నాగాలాండ్ చూడండి, అక్కడ వాళ్ళ మత హక్కులు హరించబడతాయి. మన హిందూ జనాభా 1950లో 84% ఉన్న హిందూ జనాభా ఈనాడు 70% తక్కువ పడిపోయింది. దీనికి కారణం ఈ మత ప్రచార హక్కు. రెండవది, హిందూ దేవాలయాలు దాదాపుగా 2 లక్షల హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కానీ ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ ప్రభుత్వం కింద లేదు. ఇది మత వివక్ష. అట్లాగే హిందువులకి విద్యాపరమైన ప్రాథమిక హక్కు కల్పించలేదు. కేవలం ఆర్టికల్ 20 కేవలం మైనారిటీలకు అంటే క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రమే వాళ్ళకు కావాల్సిన విద్యా సంస్థలను ఏర్పరచుకొని నడుపుకోవడానికి అధికారులు ఇచ్చింది. అట్లాగే మైనారిటీల మీద బుజ్జగింపు. ఇది ఏంటంటే ప్రభుత్వ లౌకిక నిధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వాలు క్రైస్తవులని, ముస్లింలకి బుజ్జగింపు చేస్తున్నారు. కానీ హిందువులకి ఏమాత్రము ఆ సంక్షేమ పథకాలు లేవు. అంటే మీరు అనవచ్చు, హిందువులకి, మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు కూడా ఇస్తున్నామని. కానీ ఇవి మత ప్రాతిపదికన కాదు. కానీ కేవలం ఇది క్రైస్తవులకు, ముస్లింలకు ఇచ్చేవి మాత్రం మత ప్రాతిపదికన ఇస్తారు. హిందువులకు మాత్రం అలాంటి హక్కులు లేవు. కాబట్టి మా కోరిక, మా యాచన ఏంటంటే ఆర్టికల్స్ 25 నుంచి 30కి సవరించి హిందువులకు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు సమాన హక్కులు కల్పించి కుహనా లౌకికవాదం ఏదైతే మన రాజ్యాంగం ప్రోత్సహిస్తుందో దాన్ని నిర్మూలించి నిజమైన లౌకికవాదం అంటే చట్టం ముందు అందరు సమానులే, ప్రభుత్వానికి అందరు సమానులే, ప్రభుత్వానికి మతంతో ప్రసక్తి లేదు అనే లౌకికవాదాన్ని స్థాపించాలని మా కోరిక, మా యాచన.